శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మనకి ఈ చెప్పుకోబోయేటటువంటి 29 సెప్టెంబర్ నుంచి 5 అక్టోబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ వారంలోనే 3వ తేదీ నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభం అవుతూ ఉన్న శుభ సందర్భాన మా ప్రేక్షకులందరికీ కూడా ఒక సూచన ఏమి చేస్తూ ఉన్నానంటే, గ్రహస్థితులలో అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు మారుతూనే ఉంటాయి గ్రహస్థితులు. అంటే అది ఒక్కొక్క డిగ్రీ మారుతాయి, ఒక్కొక్కసారి ఒక నిమిషమే మారుతుంది. అలాగే చంద్రుడు 2.5 రోజుకు మారుతున్నారు. ఇలా గ్రహగతులలో అనేక రకాల మార్పులు వస్తూ ఉంటాయి. ఎవరికైనా కానీ, ఏ రాశి వారికైనా కానీ, ఈ వారం మన గ్రహగతులు బాగలేదే అనేటటువంటి చింత వద్దు. సాక్షాత్తు అమ్మవారు నెలకొని ఉంటుంది ఇప్పుడు ఆలయాలలో, అలాగే మన గృహంలో చేసుకునేటటువంటి పూజా మందిరంలో, మనం ఎక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటున్నామో అక్కడ, ఇలా మన తలపులలో, ఆలోచనల్లో, కళ్ళలో అమ్మవారి యొక్క ఆకారమే స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఇక ఆలయాలలో అయితే తప్పనిసరిగా అమ్మవారి యొక్క రూపాన్ని, ఏ రోజు అవతారం యొక్క రూపాన్ని ఆ రోజు వేసి చక్కగా చాలా ఘనంగా పూజలు చేస్తారు. ఇంట్లో పూజ చేసుకోండి, లేదా ఆలయానికి వెళ్ళి దర్శించుకోండి, లేదా దాన ధర్మాలు చెయ్యండి. ఏ రూపకంగా అయినా అమ్మవారిని దర్శించినా, స్తోత్రపారాయణాలు చేసినా, దర్శించినా, స్మరించినా, పూజించినా, ఏ రూపకంగా మీరు అమ్మని దర్శించినా ఈ గ్రహగతులు ఏవి మిమ్మల్ని బాధించవు. గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాం. 29 సెప్టెంబర్ నుంచి 5 అక్టోబర్ వరకు గల కాలానికి వృషభ రాశిలో గురువు గారు, మిథున రాశిలో బుధుడు, సింహరాశిలో చంద్రుడు, అలాగే రవి, బుధ, కేతువులు కన్యా రాశిలో, శుక్రాచార్యుల వారు తులారాశిలో, వక్రించిన శని గారి యొక్క స్థితి కుంభరాశిలో, అలాగే రాహువు యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా, ఇక గ్రహ గతుల్లో వచ్చిన మార్పులు ఏమున్నాయి వారాంతానికి అని చూస్తే, ఒక్క చంద్రుని యొక్క స్థితి మారుతూ ఉంది. చంద్రుని యొక్క స్థితి తులారాశికి వచ్చి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ కూడా అవి సంచారం ఎక్కడ చేస్తూ ఉన్నాయో అక్కడనే ఉన్నాయి. అంటే ఇంకా వాటి కాల పరిమితి అవ్వలేదు కాబట్టి అక్కడనే ఉన్నాయి. చంద్రుడు ఒక్కరే మారి ఉన్నారు. అయితే ఇక్కడ చంద్ర శుక్రుల కలయిక జరుగుతూ ఉంది వారాంతంలో. చాలా అద్భుతమైనటువంటి లలిత కళలు వృద్ధి చెందుతాయి, కళాకారులకి చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే కుజుని యొక్క దృష్టి రవి, బుధ, కేతువుల మీద పడుతోంది. విపరీతమైనటువంటి దైవభక్తి పెరుగుతుంది, చక్కటి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరుగుతుంది, కొంచెం కోపం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వక్రించిన శని గారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంటూ ఉండగా, శుక్రుడి యొక్క స్థితి తులారాశిలో ఉంటూ ఉండగా, బుధుడు ఉచ్చలో ఉన్నారు. ఇది ఈ 3 గ్రహాల యొక్క స్థితి స్వస్థానంలో ఉంటున్నాయి. ఇది చాలా హర్షించదగ్గ ఫలితాలు అన్నమాట. అంటే ప్రతి మనిషికి కూడా ఏదో విధంగా అనుకూల ఫలితాలు ఇస్తాయి. ఇక్కడ రవి బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని తెలియజెప్తూ ఉండగా, బుధుడు ఉచ్చలో ఉంటూ ఉన్న కారణంగా భద్ర మహాపురుష యోగం కూడా ఇక్కడ వర్తిస్తుంది. ఇవన్నీ కూడా చాలా మంచి వ్యాపార దక్షతని, కీర్తి ప్రతిష్టల్ని తెలియచేస్తూ ఉన్నాయి. అలాగే గురువు గారి యొక్క పంచమ దృష్టి కూడా కన్యారాశి మీద ఉండడము, రవి, బుధ, కేతువుల మీద ఉండడము, చక్కటి జ్ఞాన సముపార్జన, అలాగే జ్ఞానం ఎక్కువగా వృద్ధి చెందడము, లాంగ్వేజెస్ బాగుండడము, టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, ఆ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి చాలా చాలా బాగుండడము, ఆధ్యాత్మిక చింతన పెరగడము, గురువులకి సంబంధించి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉండడము, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాం. కన్యరాశి. కన్యరాశి వారికి 29 సెప్టెంబర్ నుంచి 5 అక్టోబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని గారు, ఇక నవమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు, ఈ 3 గ్రహాల యొక్క ఫలితాలు కూడా చాలా బాగున్నాయి. అయితే ఇక్కడ
చెప్పుకోదగ్గ సూచన ఏమిటి అంటే, రాశిలోనే ఉచ్చులో ఉన్నటువంటి బుధుడి వల్ల భద్ర మహాపురుష యోగం ఏర్పడుతూ ఉన్నది. అలాగే బుధ ఆదిత్య యోగం కూడా ఏర్పడుతూ ఉన్నది. ఈ 2 కూడా చాలా మంచి యోగ ఫలితాలు. కానీ గోచారంలో ఇవి తక్కువగా ఫలితాలు కనిపిస్తాయి. అయితే గురువుగారి దృష్టి ఉన్న కారణం చేత తప్పనిసరిగా యోగిస్తాయి ఇవి. యోగించవు అనేటటువంటి ఆలోచన పెట్టుకోక్కర్లేదు. గోచారంలో మొదటి స్థానంలో ఈ రవి బుధులు అంతగా ఫలితాలను ఇవ్వకపోయినా, ఆ రాశి తులా రాశిలో ఉన్నారు, అక్కడ ఉచ్చ పొందుతున్నారు బుధుడు, అలాగే ఆదిత్యునితో కలిసి యోగం పొందుతున్నారు, గురువు గారి యొక్క దృష్టి పొందుతున్నారు, అలాగే కుజుని యొక్క దృష్టి కూడా పొందుతున్నారు. ప్రేమ స్వభావంతో ఉంటారు, దైవభక్తితో ఉంటారు, 10 మందికి సహాయం చేసే విధంగా ఉంటారు. ఎన్నో రకాల సహాయ సహకారాలు మీ నుంచి అందరికి అందుతాయి. అలాగే అందరి నుంచి కూడా మీరు కోరుకుంటారు. ఇవన్నీ సజావుగా జరిగిపోతాయా అంటే కొన్ని కొన్ని వికటిస్తాయి, కొన్ని కొన్ని సత్ఫలితాలను ఇస్తాయి. ఏ గ్రహం చేసే పని ఆ గ్రహం చేస్తుంది. ఇక్కడ చూడండి 3 గ్రహాల యొక్క దృష్టిలున్నాయి. రాహు గారి దృష్టి పడుతోంది, గురువు గారి దృష్టి పడుతోంది, కుజుని దృష్టి పడుతోంది. అంటే 3 రకాలైనటువంటి ఫలితాలు మీరు పొందాల్సిందే కదా. రాహు గారి దృష్టి పడుతోంది, భార్యాభర్తల మధ్య అననుకూలత ఎక్కువగా ఉండడానికి, కోర్టు కేసులు ఉండడానికి, విడాకుల వరకు వెళ్ళినటువంటి కేసులు విడాకులు అయిపోవడానికి, వ్యాపార భాగస్వాములు విడిపోవడానికి, పబ్లిక్ ప్రాపర్టీస్ని అమ్మే విషయంలో ఏదైనా నష్టం రావడానికి, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి. గురువుగారి దృష్టి కూడా ఉంది కదండి అంటే ఏ గ్రహం చేసే పని ఆ గ్రహం చేస్తూ ఉంటుంది కాబట్టి చెడ్డ దృష్టి కలిగినటువంటి గ్రహము చెడు ఫలితాలను ఇస్తుంటే, మంచి దృష్టి కలిగినటువంటి శుభకరమైన గ్రహము మంచి ఫలితాలను ఇస్తుంది. మీకు కీర్తి ప్రతిష్టల్ని పెంచుతుంది, సన్మాన సత్కారాలు అందేటట్టుగా చేస్తుంది. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో ఇంకా కొద్దిగా టైం తీసుకున్నప్పటికీ కూడా కొంచెం మంచి సంబంధాలు చూసుకుందాము, ఇలా ఏదంటే అది ఒప్పుకోవద్దు, అసలు చూడవద్దు అనేటటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటి వరకు వైవాహిక జీవితంలో ఉన్నటువంటి భార్యాభర్తలకి ఏ కారణం వల్లన్నా చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చినట్టయితే మనం ఓర్పు కలిగి ఉందాము అని చెప్పి సర్ది చెప్పుకొని కామ్గా ఉండిపోతారు. అలాగే పిత్రార్జితాలు వస్తాయి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దైవ దర్శనాలు బాగా చేసుకుంటారు, వాహన యోగాలు బాగుంటాయి, సంతాన యోగాలు బాగుంటాయి. ఇలా అనేక విధాలుగా గురువుగారు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. కీర్తి ప్రతిష్టలు చాలా చక్కగా ఇనుమడిస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీ వాక్కు బాగుంటుంది, ధనము వచ్చేది బాగుంటుంది, ధనము రీత్యా ఎక్కడ డ్రాబ్యాక్స్ పడట్లేదు, చక్కగా ధన ఆదాయం బాగుంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి ద్వితీయ స్థానంలోకి వచ్చి శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్న కారణం చేత ఇక్కడ లాభస్థానాధిపతి ద్వితీయంలోకి వస్తున్నారు. ద్వితీయంలో చంద్రుడు యోగించకపోయినా ఆయన లాభస్థాన అధిపతి అవుతూ ఉన్న కారణం చేత కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది, ధన ఆదాయం పెరుగుతుంది, మీ మాట బాగుంటుంది, మీ మాటకి చాలా విలువ పెరుగుతుంది, పరపతి పెరుగుతుంది. అనేక విధాలుగా విద్యార్థులు ఆనందంగా ఉంటారు, స్త్రీలు చాలా సంతోషంగా ఉంటారు. స్థిరచరాస్తుల వృద్ధి జరగడానికి మీరు చేసేటటువంటి కృషిని రెట్టింపు చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలాగే ఊహించని విధంగా మీకు రుణాలు వస్తాయి. మీరు ఎక్కువ ప్రయత్నం చేయకుండానే మీకు అతి త్వరగా రుణాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే రుణాలు తీర్చగలుగుతారు కూడా, పాత రుణాలు కూడా తీర్చగలుగుతారు. కించిత్ మనశ్శాంతి తగ్గే విధంగా ఉంటుంది వారాంతం వరకు. వారాంతంలో మళ్ళీ చాలా విశేషమైనటువంటి సంతోషాలని పొందుతారు. అనేక విధాలుగా మీకు బాగుంటుంది. అయితే సప్తమంలోని రాహువు ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు కాబట్టే దుర్గా పూజ చెయ్యండి, దుర్గా సప్తశతి చదువుకోండి, దుర్గా నామాలు చదువుకోండి, దుర్గామ్మవారి దర్శనం చేసుకోండి. అనేక విధాల మీకు మనశ్శాంతి ఉంటుంది, ఉన్నతి కలుగుతుంది. గురువు గారి యొక్క దృష్టి ప్రభావం చేత చక్కటి ఉన్నతి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, విశేషవంతమైనటువంటి నవరాత్రుల యొక్క దుర్గమ్మ అలంకారాలని అలాగే నామాలని ప్రస్తుతించండి, మానసిక శాంతి పొందండి. నమస్కారం.